ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొనవలెనని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేసినది. ప్రియులారా, మనలను నిర్బంధించడానికి కానే కాదు, మనలను సక్రమమైన మార్గములలో నడిపించడానికి మాత్రమే ఆయన మనలను నిర్బంధించి ఉంటే మనకిష్టం వచ్చినట్లు జీవించేవారమే కాదు గదా. ఆయన మనకు పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛలోనే మనము పరిశుద్ధ జీవితము జీవించడానికి ఆజ్ఞలనిచ్చాడు. ఆయనిచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూనే ఆయన ఆజ్ఞలను అనుసరించగలగాలి. ప్రియులారా, ధర్మశాస్త్రములోనున్నది 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినమును గురించిన ఆజ్ఞ తప్ప మిగిలినవన్నీ నూతన నిబంధన గ్రంథములో పునఃస్థాపన చేయబడ్డాయి. వీటితో పాటు నూతన నిబంధన గ్రంథాన్ని ధ్యానము చేస్తే అనేకమైన ఆజ్ఞలు కనిపిస్తాయి. వాటన్నిటిలో ఒక్కటైనా తొలగిపోకుండా అనుసరించగలగాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తప్రకారము చేయవాడే ప్రవేశించును అన్న వచనము ప్రకారం, ప్రియులారా, తండ్రి చిత్త ప్రకారము అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఒక దినాన్న యేసు ప్రభువారు బోధించుండగా వినుచున్న సమూహములోనున్న ఒక స్త్రీ ఈ రీతిగా కేకలు వేసింది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన సమస్తములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించగలిగితే పరిశుద్ధురాలైన మరియ కంటే ధన్యులం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించడము ద్వారా ఆయన ప్రేమయందు నిలిచి ఉండగలము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా ఆయనను ప్రేమించిన వారమవుతాం. ప్రియులారా, ఒక తల్లికి 3 పిల్లలు ఉండేవారు. ఆ తల్లి ఆ 3కి ఒక్కొక్క యాపిల్ ఇచ్చి, మీరు దీనిని ఎవ్వరికి కనబడకుండా తినాలి, నేను సాయంత్రం వచ్చినాక మీరు ఎలా తిన్నారో నాకు చెప్పాలి అని చెప్పి ఆ తల్లి ఆ 3ని పంపించి వేసింది. ప్రియులారా, ఆ యాపిల్స్ తీసుకున్న వాళ్ళు సంతోషముతో వెళ్లారు. పెద్దవాడు తోటలోకి వెళ్ళి చుట్టూ తిరిగి చూశాడు. ఎవరూ లేరు కాబట్టి యాపిల్ తినడం ప్రారంభించాడు. రెండవ కుమారుడు స్టోర్ రూములోనికి వెళ్ళి ఎవరు నన్ను చూడలేరు అనే యాపిల్ తినేశాడు. చివరి వాడికి ఎక్కడ దాక్కోడానికి చోటు లేదు కాబట్టి తినలేకపోయాడు. సాయంత్రం 3 తల్లి దగ్గరకు వచ్చారు. మొదట యాపిల్ తిన్న 2 కూడా వారు తిన్న విధానాన్ని తల్లికి వివరించారు. చివరివాడైతే, అమ్మా, అన్ని చోట్ల యేసయ్య నన్ను చూస్తున్నాడు కాబట్టి యేసయ్య కనుల ఎదుట దాగి నేను ఆ యాపిల్ తినలేకపోయాను అని అన్నాడు. ప్రియులారా, ఆ చిన్నవాడికి ఉండిన గ్రహింపు ఎవరికీ లేకపోయింది. ఆదాము మొదలుకొని ఈ దినము వరకు ఉన్న మానవ జాతికి లేకుండా పోయింది. ఆదామా, నీవెక్కడ ఉన్నావు అని దేవుని స్వరము వినబడింది.
ఆదాము ఎక్కడ ఉండవలసిన వాడు? పగటిపూట చల్లని సమయంలో దేవునితో సమయం గడపవలసిన వాడు. కాని వాడి యొక్క పరిస్థితి ఏమిటి? ప్రిలారా, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అన్న వచనము ప్రకారము ప్రియులారా, మహిమతోనూ ఘనతతోనూ కిరీటము ధరించినవాడు, ఆయన చేసిన వాటన్నిటి మీద అధికారిగా నియమింపబడినవాడు, సమస్తము ఆయన అధికారములో ఉంచబడింది. కాని దేవుని స్వరము విని దాక్కున్నాను అని అంటున్నాడు. ఎంత దుఃఖకరము! ఈలాగు దేవుని ఆజ్ఞలను విడిచి వెళ్ళిపోవుట పాపమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఘనత ఎంత గొప్పది అని ఎప్పుడైనా మీరు గ్రహించారా? ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు క్రీస్తు యేసుతో మహోన్నతమైన చోటులో కూర్చొని ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పబడినది. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము యేసు క్రీస్తుతో మహోన్నతమైన చోటులో కూర్చొని ఉన్నామని పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పబడి ఉన్నది. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇంత గొప్ప ఘనతను గ్రహించకుండా ఆదాము హవ్వ వలె లోకాశ, నేత్రాశ, జీవపు డంబము వీటి మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి విడిచి దూరముగా వెళ్ళిపోతున్నామా? అలాగైతే వెంటనే మారు మనసు పొందండి. ఆయనతో సమాధానపడి ఎప్పుడు ఆయనతో ఉండడానికి ప్రయత్నము చేయండి. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ జీవము కలిగిన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, మేమనేక విధములైన శ్రమలు, శోధనలు, నిందల వలన చాలా కృంగిపోయాము. తండ్రి, మమ్మల్ని కరుణించండి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అయ్యా, మేము కృంగిపోవడానికి కారణమైన సమస్యల నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. అయ్యా, చిన్న సమస్యలకు కూడా కృంగిపోయే స్వభావం మా నుండి తొలగించి దృఢమైన హృదయం మాకు అనుగ్రహించండి ప్రభువా. మేమెవరికి సమస్య కాకుండా ఉండేలా మా హృదయములో మీ ప్రేమను నింపండి. దేవా, మీ ఆజ్ఞానుసారముగా మా జీవితాలను సరిచేసుకొని మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలలో మాకు నెమ్మదినిస్తుంది. కాబట్టి తండ్రి, మీ ఆజ్ఞానుసారముగా జీవిస్తూ పాపములో పడకుండా మీ పరిశుద్ధ వాక్యమును ప్రతిదినము ధ్యానించేటటువంటి మనసు, అర్థము చేసుకునే జ్ఞానము మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని మాలో నింపండి. అయా, కష్టాలకు కృంగిపోక, బాధలకు బెదిరిపోక, మీపైనే విశ్వాసముంచి ప్రార్థించి ఫలము పొంది బలపడే ధన్యత మాకు దయచేయండి. దేవా, శ్రమలలో సైతం మీ సహవాసము విడిచిపెట్టకుండా, సాతాను కుయుక్తులకు లొంగకుండా మాకు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం.
దేవా ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం. దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం. దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం. అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం. దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవవృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం. దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.